తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 100 పడకల ఆసుపత్రి మేము కట్టించింది పేద ప్రజల కోసం, మీ కుటుంబ సభ్యుల కాంట్రాక్ట్ల కోసం కాదు. ఆ కాంట్రాక్ట్ను కూడా గ్లోబెన్ ఇండస్ట్రీస్ అని వాళ్ళ అబ్బాయికి, వాళ్ళు 9 నెలల నుంచి ఆ 104 ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు అన్నప్పుడు ఈ బయటపడ్డది. ఇది మాకు జీతాలు వస్తలేవు అని వాళ్ళు అసిస్టెంట్ కమిషనర్ ఫర్ లేబర్కి రాశారు. ఈ మూడు ఇలాగుంటే మా ఎమ్మెల్యే విజయ్ గారి దగ్గర ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి. ఎందుకు బయట పెట్టట్లేదు? మరి ఆడియో రికార్డింగ్స్ ఉంటే మీరు బయట పెట్టొచ్చు కదా. ఇప్పుడు మాకు సిట్టు విచారణ కావాలి. మేము ఎందుకు ఇట్లా ప్రెస్ మీట్లోనే పెట్టేసి ఖతం చేసేస్తాం దీన్ని? రేవంత్ రెడ్డి గారికి సిట్టు, స్టాండు, ఏసీబీ, ఏబిసిడి, సిబిఐ ఇవి బాగా ఇష్టం. ఈ 2 సంవత్సరాల నుంచి రాష్ట్రం నడుస్తున్నదే విచారణల పేరు మీద. సో ఇవాళ మేము అడుగుతున్నాం, మీరు విచారణ పెట్టండి. మరి సజ్జనార్ గారిని పెడతారా, శివధర్ గారిని పెడతారా, రేవంత్ రెడ్డి గారు ఫ్రీ ఉంటే వారే విచారణ చేపడతారు. ఈ బ్రహ్మాండమైన ఆడియో రికార్డింగ్స్ ఆనాడు సిట్టుకి ఇస్తాం, మీ మీడియాకు కూడా ఇస్తాం.